హాయ్ వైజాగ్ గుమగుమలు. ఇవాళ కొత్త రుచిని మీకు పరిచయం చేస్తున్నాను. పెరుగు వంకాయ పచ్చడి. ఇది బొగ్గుల పొయ్యి మీద కాల్చకుండా, బొగ్గుల పొయ్యి మీద కాలిస్తే ఎలాంటి రుచి వస్తుందో అలాంటి రుచే మీకు వస్తుంది. చూస్తారా, చూస్తున్న ఊరిపోతుంది కదండి, గొప్ప టేస్ట్ ఉంటుందండి. ముందుగా మంచి ఒక పెద్ద వంకాయలు 2 వంకాయలు తీసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. వంకాయలు శుభ్రం కడుక్కున్న తర్వాత వంకాయల్ని మధ్యకి జస్ట్ చిన్న కటింగ్ పెట్టాలి. ఎందుకంటే ఒకప్పుడు పురుగునే ఉండేవి కాదు, ఇప్పుడునే అన్ని వంకాయలు కెమికల్స్తో పండిస్తున్నారు. సో అందువల్ల కంపల్సరీ పురుగు పడుతుంది. ఒకసారి కట్ చేసుకొని లోపల పుచ్చ ఉందని చూసుకోవాలి. పుచ్చులను వంకాయ తీసుకోవాలి, శుభ్రం చిన్న కటింగ్ పెట్టుకొని చక్కగా చిన్న ఆయిల్ రాసి పక్కన ఉంచుకోవాలి. అలాగే చిన్న పచ్చిమిర్చి తురుము కట్ చేసుకోవాలి, ఉల్లికాయలు తురుము కట్ చేసుకోవాలి, అల్లం చిన్న ముక్కలాగా కోసుకోవాలి, ఉల్లిపాయల తురుము కొంచెం బాగా ఎక్కువ వేసుకుంటూ బాగుంటుంది, అది కట్ చేసుకుని ఉంచుకోవాలి. కొత్తిమీర తురుము బాగా కట్ చేసుకోవాలి. చూసారా, అలాగే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని నీట్గా చక్కగా వంకాయల చుట్టూ నీట్గా పాముకోవాలి. ఎందుకంటే ఆ వంకాయకి ఆయిల్ బాగా పాముతే మీకు బాగా కాలుతుంది. మీకు చూసారా, గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకొని చిన్న స్టీల్ జాలీ లాంటిది వేసుకొని ఆ జాలీ మీద వంకాయని అలా పెట్టాలి. పెట్టేసి ఎక్కువసేపు ఉంచాము కూడా వంకాయ మాడిపోతుంటుంది. వంకాయని అలాగా తిప్పుతుంటుంది, చుట్టూ అలా తిప్పుతుంటే వంకాయ చుట్టూ లోపల బయట బాగా ఉడుకుతుంది అన్నమాట. లోపల ఉడుకుతుంది, బయట కాలుతుంది అన్నమాట వంకాయ. చక్కగా వంకాయ ఆకుపచ్చ కలర్ ఫుల్గా నల్లగా కలర్ వచ్చే వరకు అలాగ వంకాయని మనం తిప్పుతూనే ఉండాలి. ఇంకోటి, ఈ కటింగ్ పడడం వల్ల ఈ ఫైర్ కూడా లోపలికి వెళ్తుంది, చక్కగా లోపల కూడా ఉడుకుతుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు నీట్గా దాన్ని బాగా మనం తొక్క తీసుకోవాలి. కాల్చిన వంకాయని తొక్క తీయాలంటే కాల్చిన వంకాయని ఒక చిన్న స్టీల్ పాత్రలో వేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా తొక్క తీసుకోవాలి. ఆ తొక్క ఉంటే మీకు పచ్చడి అంతా చేదొస్తుంది, టేస్ట్ పోద్ది. నల్ల తొక్క లేకుండా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మాకేం కావాలంటే సామాగ్రి నీట్గా ఒక పక్కన ఉంచుకోవాలి. చూసారా, అది ఆ వంకాయ నల్ల వేసి పెట్టేసి నీట్గా కడుక్కొని తొక్క మొత్తం తొక్కని తీసుకోవాలి. ఫుల్గా చక్కగా తొక్క తీసుకుంటే శుభ్రంగా ఉంటుంది. మా వంటలో ఎప్పుడు మేము సాంప్రదాయ వంటలు చాలా డిఫరెంట్ చూపిస్తుంటామండి. మీరు ఏమైనా సందేహాలు కానీ మాకు తెలియపరచాలంటే కామెంట్ రూపాన కామెంట్ బాక్స్లో తెలియపరచచ్చు. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వైజాగ్ గుమగుమలు. చూసారా, ఇంత తొక్క వచ్చింది. నల్ల తొక్క అంతా తీసాం. అలాగే ఒక బౌల్లో పెరుగు కూడా వేసించుకోండి. పక్కన ఒక బౌల్లో పెరుగు ఉండాలి. వంకాయని ఏం చేశాను నేను, కొంచెం మిక్సీలో లైట్గా, ఎక్కువ కాకుండా జస్ట్ తిప్పి చేయాలన్నమాట. అంతే, ఎక్కువ చేసి మళ్ళీ బాగా మెత్తగా అయిపోద్ది. మెత్తగా అయితే బాగోదు, చిన్న కసాబసలా ఉండాలన్నమాట. అది పెరుగు కూడా నేను మిక్సీలో వేసి చిన్న జస్ట్ తిప్పించాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు కళాయిలోని నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు తురుము వేసాను. ఉల్లికాయలు అంటారు చూడ, ఉల్లికాయలు తురుము వేసాను. పచ్చిమిర్చి వేసాను, అల్లం వేసాను. వెల్లుల్లిపాయ చిన్న తురుములో కట్ చేసుకుని వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి లేని వంటే లేదండి. ఉల్లిగడ్డలు తురుము చిన్న లైట్గా తురుము వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటూ బాగుంటుంది పచ్చడికి. అలాగే ఇప్పుడు రేట్ తక్కువ ఉంది కదా, పెద్ద రేట్ లేదు. అలాగే మార్కెట్లో ఉల్లికాయలు కూడా దొరుకుతున్నాయి. ఉల్లికాయలు మేనేజ్ అన్నింటినీ నేను వాడతాను సీజన్లో, ఏది వదిలిపెట్టను. అలాగే ఎండుమిరపకాయలు కొన్ని మనకు కావాల్సిన ఎండుమిరపకాయలు కొన్ని కట్ చేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఎండుమిరపకాయలు ముందే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసినప్పుడు మిరపకాయలు వేసుకుంటే కొంచెం బాగా వేగుతుంది అన్నమాట. అది కట్ చేసిన కొత్తిమీరను కొంత సగ భాగాన్ని దీన్ని వేసుకొని వేపుకోవాలన్నమాట. కొంత ఉంచుకోవాలి. మొత్తం నీట్గా బాగా అలాగా
హైలో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటే చక్కగా వేగుతుంది అన్నమాట. హైలో పెట్టేస్తే టైం అయిపోతుంది, పెట్టడం ఫుల్ మాడిపోతుంది అన్నమాట. ఇంగువ పౌడర్ కంపల్సరీ. మేము వెజిటేరియన్ ఏమి ఉన్నా కూడా ఇంగువ లేనిది మా ఇంట్లో వంట ఉండదండి. కంపల్సరీ ఇంగువ వేస్తాం మేము. ఇంగువ వాడడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఒకటి మంచి సువాసన వస్తుంది, మంచి జీర్ణం అవుతుంది అన్నమాట. అలాగే తగినంత సాల్ట్ వేసాను, కొంచెం పసుపు పౌడర్ వేసాను. పసుపు పౌడర్ ఎంత మొత్తం వాడదామంటే పసుపు పౌడర్ అనేది యాంటీబయాటిక్. తర్వాత ఇంకోటి ఏంటంటే పచ్చివాసన ఉండదు పసుపు వేస్తే అది. అలాగే మనం వంకాయ రుబ్బుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దాన్ని మొత్తం వేసుకోవాలన్నమాట. వేసుకొని కింద మీద నీటికి బాగా కలుపుకోవాలన్నమాట. చక్కసూర అంత కలర్ఫుల్గా వచ్చిందో కింద మీద బాగా కలుపుకున్న తర్వాత హైలో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. అదే పెడితే మాడిపోద్ది. సిమ్లో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆ పెరుగుని వేసుకోవాలన్నమాట. పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఆపేయాలి, లేదా ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అది పెరుగు వేసేటప్పుడు మాట. ఇంకేముందండి, చక్కగా కింద మీద కలిపేసుకుంటే. ఒకప్పుడు రోట్లు ఉండేది, రోటి పచ్చడి అంటారు. ఇప్పుడు రోట్లు ఎక్కడ లేవు కదా, అందుకే రోటి పచ్చళ్ళు చేయలేకపోతున్నాం. అది దాని ఎఫెక్ట్లో ఉంటుంది ఇది. చక్కగా కింద మీద కలుపుకున్న తర్వాత వేడి అన్నంలోని పచ్చడి వేసుకుని నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీకి కానీ టిఫిన్లో కన్నిట్లో బాగుంటుందండి. వంకాయ కాల్చిన పెరుగు పచ్చడి చూస్తే నోరుపోతుంది కదండి. గొప్ప టేస్ట్ ఉంటుంది, మామూలు కాదండి. ఒక పొట్టు పట్టేస్తా ఉండి. ఇంకెందుకు లేటు, ఆ బ్యాలెన్స్ ఉన్న కొత్తిమీర తురుము కదా, దాన్ని లైట్గా మీదన చల్లుకుంటే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వైజాగ్ గుమ్మగుమ్మలు. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.